కూడా మనల్ని పలకరిస్తూ ఉండేటువంటి మా వితిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రవంతి. అందరికీ నమస్కారం. నేను వితిక అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. మన తెలుగు హీరోయిన్స్కి అవకాశాలు రావడం చాలా తక్కువ. అలాంటి వాళ్ళలో నేను చాలా ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తూ ఉన్నాను అండ్ రీసెంట్గా ఈ సినిమా ఒప్పుకున్నాను. అండ్ ఈ సినిమా కథ విన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ నాకు ఈ సినిమా వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా ఏదో హీరోయిన్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి అనే దానికన్నా ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనేదే నాకు ఎప్పుడు ఉండేది. ఈ సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు దే టాక్ అబౌట్ మై క్యారెక్టర్ అండ్ ఒక ఆర్టిస్ట్గా మనము అలాంటి ఒక రోల్ చేయడం అనేది చాలా లక్కీ. అండ్ ఈ అవకాశాన్ని నాకు కలిగించిన మా డైరెక్టర్ గారికి, ప్రభా గారికి అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని పక్కన పెడితే మాకు ఈ సినిమాలో మమ్మల్ని హాస్పిటాలిటీ అయితే చాలా బాగా చూసుకున్నారు. లైక్ షూటింగ్ లో కానీ ప్రతి చోట చాలా కేర్ఫుల్ గా, అంటే ఒక ఆర్టిస్ట్ ని ఎలా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నారు. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సుమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో కస్తూరి గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా మా అందరికి ఒక మంచి సక్సెస్ ని ఇవ్వాలి. అండ్ ఆల్సో సినిమా September 4th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ డెఫినెట్లీ ప్రీ రిలీజ్ లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు మా యాక్టర్ శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో తన అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎన్నో మంచి పాత్రల్లో కనిపించారు ఆయన. అందరికీ నమస్కారం అండి, నా పేరు శివ. ప్రతి సినిమా లాగే ఇందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశానండి. అంటే అన్ని మంచి సినిమాలే, ఇందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఇందాకే సినిమా చూసేసి వస్తున్నామండి, చాలా బాగా వచ్చింది సినిమా. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ September 4th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ డూ విజిట్ థియేటర్స్. అండ్ ఎస్పెషల్లీ బ్యానర్ గురించి చెప్పాలండి, మూవింగ్ డ్రీమ్స్. ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా డైరెక్టర్ గారి డెబ్యూ సినిమా అండి ఇది. అండ్ ఈ సంస్థ మూవీ డ్రీమ్స్ అనేది చాలా పెద్దది అవ్వాలండి. ఎందుకంటే చాలా అంటే రీసెంట్ టైమ్స్లో మేము చాలా సినిమాలు, చాలా బ్యానర్లు చూసి వచ్చాం. చాలా ఈ కొత్తదైనా వీళ్ళు ఎక్కడా కూడా కొత్త సినిమాలో చేయలేదండి. ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ లాగే బాగా డీల్ చేసుకుని వచ్చారు. అండ్ ఈ సంస్థ బాగుండాలి, ఈ సంస్థ బాగుంటే చాలా మంది బాగుంటారు. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని వీళ్ళకి బోల్డ్ అండ్ డబ్బులు రావాలి. థ్యాంక్ యూ.